సో నాట్ జస్ట్ మీ, మెనీ పీపుల్ ఫియర్ విత్ దిస్ పబ్లిక్ స్పీకింగ్. కొంతమందికి అన్నోన్ స్ట్రేంజర్స్తోని ఇంట్రడ్యూస్ చేసుకొని వాళ్ళతో మాట్లాడాలన్నా, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్లో మాట్లాడాలన్నా, స్టేజ్ ఎక్కి చేయాలన్నా, మనం కూడా వి ఆల్ బీన్ దేర్, వివ్ డన్ దాట్, వి నో స్టేజ్ ఫియర్ అంటాం మనం ఇండియాలో అయితే. దే హ్యావ్ అ వర్డ్ హియర్, ఇట్స్ కాల్డ్ xenophobia. సో టాప్ 5 ఫియర్స్, XENO, xenophobia. సో యా, బట్ గాడ్, హీ స్పీక్స్ త్రూ పీపుల్. ఆయన నించోబెడతాడు, ఆయన నడిపిస్తాడు, ఆయన మాట్లాడిస్తాడు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు కానీ, మనం ఆరాధన చేస్తున్నప్పుడు కానీ, అది ఇట్ ఈస్ మోర్ ఫోకస్ టువర్డ్స్ దెమ్, ఐ మీన్ ద పీపుల్ ఆఫ్ గాడ్, అండ్ ఆల్సో టువర్డ్స్ అస్. And God is the one who opens our mouth and who leads us in worship. Sometimes technical ga akkada errors, understood. As a worship leader, I've been there, I've done that. So it's all about coming back and coming back strong. నేను ఎప్పుడైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినప్పుడైనా, లేకపోతే ఏదైనా ఇష్యూస్ ఎప్పుడైనా వచ్చినప్పుడైనా, టెక్నికల్ డిఫికల్టీస్ ఏమైనా వచ్చినప్పుడైనా, లోపల వెంటనే ప్రార్థన మొదలుపెట్టి, దేవా ఏంటయ్యా ఎలా అవుతుంది, గివ్ మీ స్ట్రెంగ్త్, గివ్ మీ స్ట్రెంగ్త్, గివ్ మీ గ్రేస్, గివ్ మీ గ్రేస్, లీడ్ మీ, లీడ్ మీ, లీడ్ మీ. అండ్ యూ హ్యావ్ నో ఐడియా ఎన్నిసార్లు దేవుడు అలా నడిపించాడు. అండ్ మునుపటి కంటే ఇంకా అధికముగా దేవుని ఇది కుమ్మరింపబడుతుంది. వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ వెన్ యూ ఆస్క్ ఫర్ హెల్ప్, our God listens and he sends help. Amen. మరి ప్రార్థనలో ముందుకెళ్దాము. దేవుడు ఏ రకమైన వాక్యం సిద్ధపరిచాడు మనం చూద్దాము. వాక్యం, ఇట్స్ just wanted to share a few things that God has put in my heart over this week and today especially, and while you guys were singing that last song. So let's see. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమమయుడ కృప కలిగిన తండ్రి, నా దేవా, నా ప్రభా, ఈ దినము, ఈ సాయంకాల సమయం తండ్రి, ఇదిగో నీ సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. యాజ్ అ ఫ్యామిలీ, యాజ్ అ చర్చ్, we gather here as believers, as your sons and daughters of God. Lord, we come to you to listen from you. నీ నుంచి వినాలని ఆశపడుచున్నాం ప్రభా. నువ్వు మాట్లాడితే వినాలని ఉంది తండ్రి. నువ్వు we pray that you speak to our hearts directly. ఎందుకంటే తండ్రి, నీ వాక్యం ఒప్పింపజేసేది, నీ వాక్యం గద్దింపజేసేది, అది నానా రకముగా, నానా విధములుగా మాతో మాట్లాడుతుంది ప్రభా. It can speak to our life situations. It can speak to where we are right now in our life. It can help us make informed decisions. Many ways, Lord, you can speak in many ways. అయితే తండ్రి, ఈరోజు సిద్ధపరిచిన వాక్యం కానీ, ఏదైతే నువ్వు మాట్లాడాలని ఆశపడుతున్నావో తండ్రి, నా నోటిని నువ్వు వాడుకోమని ప్రభా. ఇక్కడ నించొని మాట్లాడుతుంది నేను కాదు కానీ ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాలను ఎరిగి ఉన్న దేవుని. You are the one who formed them in their mother's womb. And the psalmist, David says in the word, you have formed my inner parts, Lord. And నువ్వు అది కలగజేసిన విధమును నేను చూస్తుంటే నాకు భయం పుట్టుచుంది, నాకు వణుకు పుట్టుచున్నది అంటాడయ్యా దావీదు కీర్తనకారుడు. Yes, Lord. Even with such advancement of technology and medicine and everything, we don't understand the entire human body, or we don't understand the things of this world. We lack discernment in many things. We cannot explain so many things. Natural laws అవ్వచ్చు, gravitational forces అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ప్రభా. You are the one who created this universe with a word. You said, let there be light, and there was light. You formed the earth and everything in it. ప్రభా, అందుకని నీ దైవ జ్ఞానం మేము కోరుకుంటున్నాము, నీ నుంచి వినాలని ఆశపడుతున్నాం ప్రభా. We humble ourselves this evening and we plead, we pray that you speak to our life situation. ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరోనూ కూడా ప్రభా, అందరూ, నాతో సహా ప్రభా, ఎలాంటి ఒక డెసిషన్ తీసుకోవాలన్నా, ఎలాంటి జ్ఞానము కలిగి ఉండాలన్నా, మా జీవితంలో మేము ముందుకు వెళ్ళాలన్నా, మా సొంత ప్రయాస, లీన్ నాట్ ఆన్ యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అని వాక్యం చెప్తుంది. బట్ సబ్మిట్ టు గాడ్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ యు డూ, ఇన్ ఆల్ యువర్ వేస్ సబ్మిట్ టు హిమ్ అండ్ హీ విల్ సెట్ యువర్ పాత్ స్ట్రైట్ అని. నువ్వు నడిపిస్తావని తండ్రి, నీ వాక్యం వెలుగై ఉన్నది కనుక, మా పాదములకు దారి చూపిస్తుంది కనుక ప్రభా, నీ వాక్యం ద్వారా మాట్లాడమని, నీవే ప్రార్థనలో, ఆరాధనలో, సమస్తంలో నీవే నడిపించి, నీవే సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో తండ్రి దీని ద్వారా పొందుకొనమని యేసు అని మీ శక్తివంతమైన నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అయితే ఇప్పుడు సెమినరీలో నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను. యూ ఆల్ నో ఐ బీన్ ఇట్స్ ఆల్మోస్ట్ 2 weeks now. I'm to seminary. I want to pursue masters in divinity. I already have a masters in IT, information technology lo. Aithe this is something God has put in my heart, and me and my family have been praying for 3 years now. వెళ్ళాలా వద్దా అప్లికేషన్ పెట్టడం,
చేసుకోవడం, పెట్టడం, విత్డ్రా చేసుకోవడం. ఎందుకు? ఫైనాన్షియల్గా స్టేబుల్ లేము, లేకపోతే ఇల్లు తీసుకున్నాము, లేకపోతే బేబీ, లేకపోతే జాబ్లెస్నెస్, లేకపోతే మెనీ అప్స్ అండ్ డౌన్స్. అండ్ మెనీ టైమ్స్ సబ్మిట్ చేయడం ఆపేయటం, సబ్మిట్ చేయడం ఆగిపోవటం. ఈసారి కూడా ఆగిపోవాల్సి వచ్చింది అనుకున్నాను నేను, బికాస్ దెర్ ఇస్ అ జాబ్ లాస్ ఇన్ ద ఫ్యామిలీ. అండ్ దెన్ వి థాట్, ఓకే, probably God is not allowing even this semester, we have to stop. But miraculously, you all know, I've shared that testimony, how God has opened the door. God said, no, it's time, you need to go and I will provide. నేను ఇస్తాను, నేను నడిపిస్తాను, నేను సహాయం చేస్తానని చెప్పి, ఫైనాన్షియల్ ఎబిలిటీ లేదు, ఫైనాన్షియలీ బర్డెన్ ఉంది, ఆ కన్స్ట్రెయింట్ ఉంది అని చెప్పి ఆగిపోయాము. సెమినరీ నుంచి అప్లికేషన్ విత్డ్రా చేసుకోవాలనుకున్నా కూడా, మర్సీ స్కాలర్షిప్ అని, దే గాట్ సమ్ హ్యూజ్ ఫండింగ్, యూ ఆల్ నో. ఒక హ్యూజ్ ఫండింగ్ వచ్చింది సెమినరీకి, అండ్ దే వాంట్ టు ప్రొవైడ్ 1 year of ఫ్రీ ట్యూషన్, 1 year free books, everything to some selected students. And I've applied and God opened the door and I got 1 year free scholarship. I'm studying for free. The books is free, 1 year tuition is free, everything is free. And the cherry on the top, the cherry on the cake is they're giving me $500 stipend every month for studying there. So not just God paid for my studies and tuition and books and everything, but He's providing $500 every month for studying there. Just go to seminary. So just imagine what prayers can do in your life and what prayers did in my life. I can go on and on and on. Million little miracles. We all do, right? Mana జీవితంలో. కానీ what we forget is దేవుడు చేసిన మేలును మనం మర్చిపోతూ ఉంటాము. అందుకని కీర్తనకారుడు అంటాడు, ఏ ఒక్క మేలును కూడా మర్చిపోకు, దేవుడు నా పట్ల చేసిన ఏ ఒక్క మేలును మర్చిపోకు, కృతజ్ఞత కలిగి ఉండమని. ద బిగ్గెస్ట్ సైన్ ఆఫ్ స్పిరిచువల్ మెచ్యూరిటీ, I've said this many times, spiritually ఒక పర్సన్ మెచ్యూర్ అని తెలుసుకోవడానికి బిగ్గెస్ట్ సైన్ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞత కలిగి ఉండటం. కృతజ్ఞత కలిగి ఉండటం. ఎత్తుల్లోనే దేవుడు కాదు, లోతుల్లో కూడా ఆయన దేవుడు. కష్టాల్లోనే కాదు, సుఖముల్లో కూడా ఆయన దేవుడు. He's a God of mountains, not just the God of mountains, but also the God of valleys అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకోవాలి. And we tend to forget these things many times in our lives. And we just go with the flow, and then ఏదో randomnessగా జరుగుతుందిలే, it's okay, that's how life leads us, it's karma. No. Everything is allowed for a reason, and everything is noted, and God allows it in our lives. Nothing is out of randomness or karma అన్నది ఏమి ఉండదు. That's a Hindu concept. It never exists in Christianity. It's not there in the Bible. Karma doesn't exist in Bible. You know what exists? Grace. That's God's grace. So we are led by grace of God in everything that we do. The food that we eat, the clothes that we wear, the roof over our heads, everything. It's God's grace. Because where we come from, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, our background, our roots, మనకుండే ఇక్కడ అర్హత ఏమాత్రం ఏ ఒక్కరికి ఇక్కడ కూర్చునే అర్హత లేదు. ఇలాంటి అనుభవించే అర్హత ఎవరికి లేదు. ఒకసారి మనం ఎక్కడి నుండి వచ్చాము, మన పరిస్థితి ఏంటి, మన కుటుంబాలు ఎలా ఉన్నాయి, మన వేర్ వి కమ్ ఫ్రమ్, రైట్? ఇఫ్ యూ జస్ట్ sit down and ponder and give it a thought, we have no right sitting here to enjoy all these things, but just for God's grace. మనకంటే మంచిగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మనకంటే తెలివైన వాళ్ళు, జ్ఞానవంతులు చాలామంది, పలుకుబడి ఉన్నవాళ్ళు, బలవంతులు. కానీ దేవుడు మనల్ని ఎంచుకొని ఒక జనాంగంగా ఇంత దూరం తీసుకుని వచ్చి బలపరుస్తున్నాడు, స్థిరపరుస్తున్నాడు. ఏదేమైనప్పటికీ ఎనీథింగ్, హీస్ లీడింగ్ అస్. అయితే ఈరోజు నేను మీ జ్ఞాపకానికి తీసుకొని రావాల్సి అనుకున్న విషయం, అదే సెమినరీలో నేను చదువుకుంటున్నప్పుడు ఒక కోర్స్లోని ద టీచర్స్ ఏఐ, రైట్? సౌండ్స్ వియర్డ్ ఫర్ అ సెమినరీ క్లాస్. ద టీచర్స్ ఏఐ అంటే what they want us to understand is the right and the legit, the proper use of AI in seminary or theology. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంత ఈజీ అంటే, మీరు ChatGPT కానీ లేకపోతే జెమినై కానీ, ఏ రకమైన లాంగ్వేజ్ మోడల్, ఎనీ LLMs ఏదైనా తీసుకోండి, క్లాడ్ కానీ, ఎనీథింగ్, యూ ఆస్క్ ఇట్ టు రైట్ డౌన్ అ సర్మన్, యూ హ్యావ్ అ సర్మన్ ఇన్ యువర్ హ్యాండ్ ఫర్ 2 minutes. Not even 2 minutes, within a minute. You just give it the topic. ఓకే, నాకు ఈ పాయింట్స్ ఉండాలి, ఇలా ఉండాలి, ఈ రకంగా వర్సెస్ ఉండాలి, ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, కన్విక్టింగ్గా ఉండాలి, అది ఇది అని చెప్పి కొంచెం డిస్క్రైబ్ చేసి మీరు రాస్తే, వితిన్ 1 minute you'll have a whole sermon in your hand. And not just that, prayer.
If you don't know how to pray, ask ChatGPT. I've said this before. మనమేం ప్రార్థన చేస్తుంది మనకంటే గట్టిగా బలంగా చాలా మెస్మరైజింగ్ వర్డ్స్ అండ్ వర్సెస్తోని ChatGPT ఇట్ విల్ గివ్ యూ అ బ్యూటిఫుల్ ప్రేయర్. మన జీవితంలో మనం అలాంటి ప్రార్థన చేయలేని విధంగా అదొక ప్రార్థన మనకి ఇస్తుంది. సో దేర్ ఆర్ మెనీ థింగ్స్, మెనీ యూసెస్ ఆఫ్ AI. And at seminary, they want us to teach the ethics. What's the right way to use the technology? And what is the wrong way? What is an unbiblical way of using it? అయితే వీటన్నిటిలో కూడా they were all trying to make us understand one thing. The source of wisdom, the source of knowledge is God. It's not the technology, it's not your ChatGPT, it's not the Google, it's not anything else, it's not you. The source is God. Because అర్థం చేసుకోండి, సర్మన్ ఇస్తుంది, ప్రేయర్ ఇస్తుంది, ఇవన్నీ ఇస్తుంది, కానీ what it really lacks, it lacks one thing. You know what it lacks? It lacks the feeling. ChatGPT doesn't have feelings. మనకి ఫీలింగ్ ఉంటుంది. You can cry, you can be happy about things, you can be joyful about things. That is why your prayer and your worship and your own sermon is more powerful than ChatGPT or any other AI technology. That's what they're trying to teach us at seminary. It doesn't have feelings. Because God's word says, those who worship me shall worship me in what? Truth and in spirit. ట్రూత్ ఉండొచ్చు, అక్కడ నిజం ఉండొచ్చు, థియాలజికలీ అది కరెక్ట్ అయి ఉండొచ్చు, బిబ్లికలీ అది యాక్యురేట్గా ఉండొచ్చు. దేర్ ఇస్ ట్రూత్, బట్ వాట్ డస్ ఇట్ ల్యాక్? ఇట్ ల్యాక్స్ స్పిరిట్, ఇట్ ల్యాక్స్ ఎమోషన్, ఇట్ ల్యాక్స్ ఫీలింగ్స్. అండ్ గాడ్ డజంట్ ఆనర్ దాట్. దేవునికి అది ఇష్టం ఉండదు. ఖాళీ ఒట్టి మాటలు ఇష్టం ఉండవు దేవునికి. పొడుగు ప్రార్థనలు లేకపోతే చాలా మెస్మరైజింగ్ ప్రేయర్స్ అవసరం లేదు దేవునికి. నిజంగా భారంతో లేకపోతే నిజంగా హృదయపూర్వకంగా ఒక్క మాట పలికిన చాలు దేవుని సన్నిధిలో దేవుడు తప్పకుండా వింటాడు. బికాస్ దెర్ ఇస్ అన్ ఎమోషన్ అటాచ్డ్ టు ఇట్, దెర్ ఇస్ అ ఫీలింగ్ అటాచ్డ్ టు ఇట్, అండ్ దెర్ ఇస్ అ బర్డన్ అటాచ్డ్ టు ఇట్. అండ్ God loves when you pour your heart. I've said this many times. So let's not be robotic or automating our process or automating the service. I want you guys to feel, or I want you guys to understand that you are in the presence of God. ఇది ఒక ఫార్మాలిటీ కాదు. మనం ఇలా అక్కడ కూడుకోవడం కానీ ఇలాగ కూర్చొని ఇలా పాటలు పాడుకోవడం కానీ ప్రార్థన చేయడం ఇది ఫార్మాలిటీ కాదు. వీఆర్ నాట్ డూయింగ్ అ డ్యూటీ. ఇది ఒక రిలీజియస్ డ్యూటీ కూడా కాదు. ప్లీజ్, మెనీ చర్చెస్ ఆర్ డూయింగ్ దాట్. సో లెట్స్ నాట్ బీ అనదర్ వన్. Our vision or our goal, our mission is to create an environment, is to create a church where people can come and freely worship, and worship in truth and in spirit. అది ఏ రోజైతే మనం కోల్పోతామో, there is no value in what you are doing and what I am doing here. So it's utmost important that we recollect. మనం జ్ఞాపకానికి తీసుకుంటూ రావాలి, నేను ఏం చేస్తాను ఇక్కడ, what am I doing? I'm giving 2 hours, 3 hours of my time, whatever. What am I doing? ఏం చేస్తున్నాను ఇక్కడ? Is there any outcome? Is there anything productive out of this? Anything? Or is it just a religious duty because I have to come sit here and then, ఏదో పెడతారు, వినాలి, పడతారు, పాడాలి, అయిపోయింది, చప్పట్లు కొట్టాలి, వెళ్ళిపోవాలి. మీ జీవితాలు మారట్లేదు, నా జీవితం మారట్లేదు, ఎవరి జీవితాలు మారట్లేదు. So what's the point? That's what I'm asking. What's the point? The point is, we should seek God's presence and God's wisdom in our day-to-day life. ఎందుకంటే మనం అనుకునేది ఒక రకంగా ఉంటుంది, మనం చేసేది ఒక రకంగా ఉంటుంది, మనం తలంచేది ఒక రకంగా ఉంటుంది. We lack stability in life. We lack stability in many things. Because there is one thing that you think, one thing that you plan, and one thing that you execute. మొత్తం తారుమారు అయిపోవచ్చు. నీ లైఫ్ డెసిషన్స్, మ్యారేజ్, జాబ్, మెనీ థింగ్స్. But there is one who is faithful. The Bible says he is God. God is faithful. ఆయన పిలిచాడంటే, ఆయన ప్రామిస్ చేశాడంటే, ఆయన నమ్మామంటే, ఆయనను వెంబడించామంటే, ఆయనను అడిగామంటే ఆయన తప్పకుండా అది నెరవేరుస్తాడు. Church at the Fields is another example. Like I told you, I can go on and on and on and on.
టుడే ఐ డోంట్ వాంట్ టు జస్ట్ కమ్ విత్ ఫ్యూ వర్సెస్ అండ్ దెన్ రీడ్ ఇట్ అవుట్ లౌడ్, ఏదో బిబ్లికల్గా యాక్యురేట్గా అది ఎక్స్ప్లెయిన్ చేసేసి మీరు ఏదో వినేసి వెళ్ళిపోతే కాదు. ఐ వాంట్ యూ టు రియలీ సిట్ డౌన్ అండ్ అండర్స్టాండ్ అండ్ థింక్ Think of the things that God has promised but has not yet come to be fulfilled in your life. Because there was a situation in my life where it was not fulfilled. Seminary vishayame nenu indaka cheppanu. Never in my life I thought నాకు ఫ్రీ ట్యూషన్ వస్తుంది, నేను వెళ్తాను, తిరిగి నాకు 500 ఇస్తారని ఎవరు ఏ స్టూడెంట్ కూడా అనుకుని ఉండడు. ద సేమ్ వే ఎవ్రీ మంత్ ఐ నీడ్ టు పే అట్లీస్ట్ $1,200 for going to seminary, but everything అదంతా కట్ అయిపోయి తిరిగి నాకు 500 రావటం ఏంటి? It's weird. I never thought of it. See, that's what I'm saying. God does things in ways that you cannot imagine. నీకు అంతు చిక్కని విధంగా ఆయన చేస్తాడు. That's why God says, your ways are not my ways, your thoughts are not my thoughts. నీ తలంపులు నా తలంపులుగా లేవు, నీ మార్గములు నీ వేస్ నా వేస్గా లేవు. I do it differently. That's why I'm God. If I'm fully understood by you, then I cannot be God, right? With your finite mind, how can you understand the infinite God? The infinite God who can transcend time and space, who has existed even before all this creation, and who spoke things into existence. If your finite mind can fit an infinite God, then He's not God. శూన్యం నుండి సమస్తమును కలుగజేసిన దేవుడు. ఎక్స్ నిహిలియో, దట్స్ వాట్ వి సీ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. చదవండి బైబిల్, ఆది కాండంలో. హౌ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్, హౌ హీ స్పోక్ థింగ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. దిస్ మైండ్ బాగ్లింగ్. అండ్ వీ కమ్ అప్ విత్ ర్యాండమ్ థియరీస్ సేయింగ్ ఓకే బిగ్ బ్యాంగ్ జరిగింది, ఎక్స్ప్లోజన్ జరిగింది. అది జరగాలంటే హౌ కెన్ సంథింగ్ బీ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ నథింగ్? నథింగ్ అంటే we cannot imagine nothing. As humans, try to understand or imagine nothingness. You cannot imagine nothing. Because when you try to, even if you close your eyes and give it a pause and try to understand, okay, శూన్యం అంటే ఏంటి, నథింగ్ అంటే ఏంటి అని అంటే ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మైండ్లోకి. There is absolutely no way that you can imagine what is nothingness. Because something or the other comes to your mind. There is no nothing. So when you say something exploded out of randomness and created perfect harmony and created things like this, sun మనకు తిరిగేటప్పుడు రొటేట్ అయ్యేటప్పుడు ఎర్త్ నుంచి ఒక 5-6 inches అటు ఇటు అయినా కూడా ఇట్స్ గాన్. యాక్సెస్ నుంచి అటు ఇటు వెళ్ళినా కూడా how can something be created with so much harmony and with so much balance? And you said, and you're saying so much order, right? So much order. So how can be order created out of chaos? How can order be created out of chaos? Chaos can only create chaos. So there needs to be a mastermind. There needs to be a creator God who spoke things into order and who spoke things into existence. I was very curious. చిన్నప్పటి నుంచి కూడా సైన్స్ కానీ లేకపోతే ఇలాంటివి తెలుసుకోవాలన్నా తృష్ణ బాగుండేది. అంటే సైన్స్లోని బాగా ఫిజిక్స్లోని లాస్ కానీ అవి కానీ ఇవి కానీ అన్నీ బాగా మాకు ఐఐటి ఎన్ఐటి కోచింగ్ ఇచ్చేటప్పుడు కూడా హెచ్సి వర్మ అవి వాల్యూమ్స్ ఉండేవి ఫిజిక్స్వి. హెచ్సి వర్మ, టాండన్, ఇలా పెద్ద పెద్ద బుక్స్ అనమాట. ఓపి టాండన్, హెచ్సి వర్మ అవి ఇవన్నీ. ఐ యూస్ టు స్టడీ లైక్ క్రేజీ. ఐ టెల్ యూ 3 వాల్యూమ్స్ ఉంటాయి జస్ట్ ఫిజిక్స్కి. దెన్ ఓపి టాండన్ది ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇలా డిఫరెంట్ ఇవన్నీ. And always I was fond, and I never got into this thought of imagining that there is a God and ఇలా ఒక సృష్టిని కలుగ చేశాడు. I thought all that was bogus. All that was like okay, ఇదంతా ఎవరికి తెలియని వాళ్ళకి లేకపోతే ఎవరికైనా ఇదంతా సోదిరా బాబా అలా ఉండదని. Because all my life I was a Hindu, right? And just because my dad, my mom, they believed in Hindus gods and I used to believe in Hindu gods, I never had a relationship with God. I never had an intimacy with God. I never spoke to God. I never prayed to God. Nothing. Zero. But ఇక్కడికి వచ్చిన తర్వాత నా టెస్టిమనీ నేను షేర్ చేసుకున్నాను. How God changed my life and then how I gave into God and the things changed. And since then చాలామంది అడిగిన ప్రశ్నకి ఎలా
4 సంవత్సరాల్లో నాకు అదే ప్రశ్న. 4 సంవత్సరాల్లోని నువ్వు దేవుడిని తెలుసుకుని 4 సంవత్సరాల్లోని ఇంత అభివృద్ధి, లేకపోతే ఇంత దేవుడు జ్ఞానం ఎలా ఇవ్వగలడు, లేకపోతే ఇంత ఇదిగా ఎలా నడిపించగలడు? చిన్నప్పటి నుంచి క్రైస్తవంలో ఉన్న వాళ్ళు చేయలేకపోతున్నారు కదా. మరి 4 సంవత్సరాల నుంచి నువ్వు దేవుడిని తెలుసుకొని ఇన్ని విషయాలు ఇంత ఇదిగా ఇప్పుడు నువ్వు ఈ స్టేజ్లో, అంటే సేవ చేసేంత స్టేజ్కి నువ్వు ఎలా వెళ్ళావు అని అన్నప్పుడు ఐ హ్యావ్ నో ఆన్సర్. ఐ సీరియస్లీ హ్యావ్ నో క్లూ. ఎందుకంటే ఇది నేను ప్రయాసపడింది కాదు. నేనేమి దివారాత్రాలు నేను కూర్చొని బాగా ధ్యానించి చదివి నేను చేసింది కూడా పెద్ద, నేను ప్రయాసపడింది కూడా ఏం లేదు. బట్ ఐల్ టెల్ యూ వన్ థింగ్, గాడ్ లెడ్ మీ విత్ హిస్ స్పిరిట్. పాటలు నేర్చుకునే విషయంలో అయినా, మ్యూజిక్ నేర్చుకునే విషయంలో అయినా, లేకపోతే కీబోర్డ్ నేర్చుకునే విషయంలో అయినా, బైబిల్ నేర్చుకునే విషయంలో అయినా, థియాలజీ విషయంలో అయినా, ఇక్కడ నించొని ఈరోజు మీ ముందు ఇలా మాట్లాడే విషయంలో అయినా, ఐమ్ టెలింగ్ యూ, when I step in here, it's not me. I completely shut off. It doesn't mean, I'm not in my senses. Yes, I am. I'm physically present. I know what I'm speaking, and I can see you guys, I can talk to you guys. But what I'm trying to tell you is, మాటలు పెట్టి నడిపించే దేవుడు. అది ఇక్కడ అనుభవిస్తే కానీ ఎవడు చెప్పలేం. It is more caught than taught, I'll tell you. And the presence of God is very much real. And you need to experience that. మీరు వర్షిప్ చేసేటప్పుడు కూడా, you might not be filled throughout the worship, but there are instances where God's Spirit comes over you and He touches you and you feel that. తెలియని ఒక వణుకు పడుతుంది వెన్నులో. మీరు అనుభవించే ఉంటారు చాలాసార్లు. ఒక జలగరింపు, there is goosebumps running on and there is a rush of blood, and you can feel the heaviness, the presence of God touch you. And that moment you're anointed and you feel that presence of God, you'll feel that power of God. It's more taught, more caught than taught, I'm telling you. ఇలా ఇవన్నీ చెప్తే కదా, అనుభవిస్తే కానీ మనం అది చెప్పలేం. సో ఆ రకంగా దేవుడు మనకి జ్ఞానం ఇచ్చి నడిపిస్తాడని నేను ఇదంతా చెప్పుకొని ఎందుకు వస్తానంటే, సెమినరీ విషయం కానీ, లేకపోతే 4 సంవత్సరాలు నా జీవితంలో దేవుడు జరిగిన విషయాలు, లేకపోతే మీ జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలు అన్నిటి కూడా, we praise God for everything that He is doing in our lives. And He loves us. He has shed His blood for us. But the thing is, how do we learn from God? That's what I'm interested more about. How can we be the students? Because God is a teacher. Bible clearly says, He loves to teach. You don't know a thing, you're struggling with something in your life, it just takes 30 seconds. Just close your eyes, say, God, I'm stuck in this position. Can you release me from here? Can you set my path straight? Can you help me take the right decision? చాలు, ఈ 30 సెకండ్లు చాలు. నాకు ఒక పెద్ద ఆయన ఇచ్చిన advice, that's what I'm trying to share with you. 30 seconds. Take a pause before that decision, before that call, or before doing anything. How about take a pause for 30 seconds and ask God, is it from you? Lead me in this and help me with this process. బికాజ్ నేను అనుకుంటున్నానా అంత బాగుంది, అంత కరెక్ట్గానే ఉంది, ఇగో ఈ జాబ్ నేను తీసేసుకోవచ్చు, అయిపోయింది, లేకపోతే ఇగో ఈ వీసా రిలేటెడ్ డెసిషన్ నేను తీసేసుకోవచ్చు, నా లైఫ్ డెసిషన్ ఇగో నేను అది తీసుకోవచ్చు, మ్యారేజ్లో ఈ అమ్మాయి ఇంకా నేను ఫిక్స్ అయిపోయాను, ఈ అబ్బాయి నేను ఫిక్స్ అయిపోయాను. ఫైన్, నువ్వు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగేది ఇంకొకటి. బ్యాక్గ్రౌండ్లో మొత్తం సీనే మారిపోతుంది. ఐమ్ టెలింగ్ యూ, many things in my life, many times in my life I thought 100% ఇదేరా, ఇంకా లేదు, it's gone, done, this is the thing that I'm waiting for, I'm 100% sure I'm going for this. But everything came down like a house of cards when I prayed and I asked God, is this from you? Is this what you want in my life? Is this what I need to be doing? Everything came down like a house of cards. You won't believe me. Prayer can change many things. Just a simple 30-second prayer asking God to lead you can change everything. And కీడు చేసే దేవుడు కాదు మన దేవుడు, హాని చేసే దేవుడు కాదు, మేలు మాత్రమే చేసే దేవుడు. అలాంటి దేవుడు కీడును హానిని మేలుగా మార్చగలను అంటున్నాడు. నేను తలగా ఉంచుతాను, తోకగా ఉంచును. I'll make you prosper. I'll set you on high. నిన్ను తోసివేసి తృణీకరించే దేవుడిని కాదు అని దేవుడు చెప్తున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు. నా మాటలు కాదు ఇవి, బైబిల్లో వాక్యం మాటలు. మరి అలాంటి దేవుడి నుంచి మనం ఎలా నేర్చుకోగలము మన జీవితంలో? ఎందుకంటే లెట్స్ బీ రియల్,
We all have decisions to make. I have my own family decisions, and then many things that I'm struggling with. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఎలా ముందుకెళ్దాం, లేకపోతే ఇదంతా వద్దే, అసలు వద్దు దీనంతా అసలు కట్ చేసేసి ఒక డిఫరెంట్ రౌట్ తీసుకుందామా, ఒక డిఫరెంట్ డెసిషన్లోకి వెళ్ళిపోదామా, ఎవడు పడతాడు ఏంది గోల అని చెప్పి చాలాసార్లు నాకు అందరికీ అనిపిస్తుంది, నాకు అనిపిస్తూ ఉంటుంది. అయితే దేవుడి నుంచి మనం ఎలా నేర్చుకోవచ్చు, దేవుడి నుంచి ఆ జ్ఞానం మనం ఎలా తెలుసుకోవచ్చు, లేకపోతే దేవుడు నేర్పిస్తాడా? బికాస్ బైబిల్ ఈస్ వెరీ క్లియర్ దట్ గాడ్ ఈస్ అ టీచర్ అండ్ వీఆర్ హిస్ స్టూడెంట్స్ అండ్ హీ లవ్స్ టు టీచ్. నిర్గమకాండము, బుక్ ఆఫ్ ఎక్సడస్, లెట్స్ లుక్ ఎట్ ఇట్ టుగెదర్. దయచేసి చూడండి నాతో పాటు. నిర్గమకాండము, ద బుక్ ఆఫ్ ఎక్సడస్, చాప్టర్ 4 verse 15. The book of Exodus, chapter 4 verse 15. Chapter 4 verse 15. I read Telugulo. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదును. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా ఉండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవి మోషేతో దేవుడు ఏమని అంటాడంటే, మోషే అంటాడు అసలు దేవునితో ఫస్ట్, దేవా నన్ను వెళ్ళమంటున్నావు, ఈ జనులను విడిపించమంటున్నావు. వి ఆల్ నో ద స్టోరీ ఆఫ్ ఎక్సడస్, రైట్? యు నో హౌ పీపుల్ ఆర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద బాండేజ్ ఫ్రమ్ ఈజిప్ట్. ఆ ఐగుప్తుల్లోంచి వాగ్దాన భూమిలోకి నడిపించాలి. మోషే ముందు ఇంత పెద్ద టాస్క్ పెట్టాడు దేవుడు. అయితే మోషే ఇస్ కమింగ్ విత్ ఎక్స్క్యూజెస్. మోషే ఇస్ సేయింగ్, లార్డ్ వై మీ? నేను ఐఎమ్ అ వీక్ పర్సన్, ఐ కాంట్ డూ దిస్, ఐ కాంట్ డూ దాట్. అండ్ నేను అంతగా ఎలక్వెంట్ స్పీకర్ కాదు. మనకు తెలియదు, నత్తి ఉండొచ్చు మోషేకి, స్టామరింగ్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు. ద బైబిల్ డజంట్ సే, బట్ ఇట్ జస్ట్ సేస్ దట్ హీ ఈస్ నాట్ వెరీ వెల్ విత్ హిస్ స్పీచ్. సో స్టామర్ అవుతుండొచ్చు తను మాట్లాడేటప్పుడు, లేకపోతే పబ్లిక్ స్పీకింగ్ అయి ఉండొచ్చు, xenophobia, I don't know, it could be anything with Moshe. But he said, Lord, నువ్వు వెళ్ళమంటున్నావు, పెద్ద లీడర్గా నన్ను దీవిస్తా అంటున్నావు, ఇంతమంది జనాల్ని, లక్షల మంది జనాల్ని, స్లేవ్స్ని విడిపించమంటున్నావు ఈజిప్ట్ నుంచి. But I'm not very well with my speech. I have an impediment, speech impediment. ఎలా అని అన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవే. 14-15 అక్కడ ఏమని అంటున్నాడంటే దేవుడు, ఆయన మోషే, ఇక్కడ 15 చూడండి, 4:15. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడయ్యుండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించదను. అతడే నీకు బదులు జనులతో మాట్లాడును, అతడే నీకు నోరుగా నుండును, నీవు అతనికి దేవుడుగా ఉందువు అని అంటున్నాడు. దేవుడు అయితే ఎవరి గురించి మాట్లాడుతానంటే హీస్ టాకింగ్ అబౌట్ ఆరన్. సో మోషేకి ఆరన్ని నేను ఇస్తాను, హీల్ బీ యువర్ స్పోక్స్ పర్సన్. యూ కాంట్ స్పీక్, రైట్? I'll set something up and I'll arrange something for you and this person will be your spokesperson. మాట్లాడలేను అంటున్నావు, ముందుకు వెళ్ళలేను అంటున్నావు, నడిపించలేను జనాల్ని అని అంటున్నావు కదా. సో ఐ విల్ బీ యువర్ టీచర్ అండ్ దిస్ పర్సన్ ఆరన్ విల్ హెల్ప్ యూ విత్ యువర్ స్పీచ్ ఇంపెడిమెంట్. లేకపోతే నువ్వేం మాట్లాడాలన్నా కూడా తిన ద్వారా నువ్వు మాట్లాడవచ్చు అని చెప్పి దేవుడు స్పష్టంగా అక్కడ మోషేకి సహాయం చేయటం మనం చూస్తున్నాము. మరి దేవుడు మనకి బోధకునిగా ఉంటాను అని చెప్తున్నాడు కాబట్టి, దేవుడు మనకి నేర్పిస్తానని అంటున్నాడు కాబట్టి మనము ఆయనకి శిష్యులుగా ఉంటాము. We are his students because if there's a teacher there needs to be students and there needs to be a course and syllabus and everything. If we have to look at it with that perspective, right? సో ఆయన టీచర్గా ఉన్నాడు, మనం స్టూడెంట్స్గా ఉన్నాము అని అన్నప్పుడు మనం అదే లూకాసు వార్తలో కూడా, ఒకసారి లూకాసు వార్త కూడా తిప్పండి, 6:12-16. ద బుక్ ఆఫ్ లూక్ chapter 6, Gospel of Luke chapter 6, 12-16. Chapter 6, 12-16, the book of Luke. నేను చదువుతాను తెలుగులోనే, 12-16 వరకు. చాప్టర్ 6 లూక్. ఆ దినములయందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపాను.
ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. ఈస్ టాకింగ్ అబౌట్ ద డిసైపుల్స్. అయితే డిసైపుల్స్ని ఎంచుకోవాలి. 12 మంది. వి నో ద 12 disciples, right, that Jesus had. I mean, he had many followers. He had hundreds and hundreds of followers. But disciples, అంటే అపోస్తలు 12 మంది, the special people that God has arranged for his kingdom work. సో ఆ 12 మందిని అపోస్తులుగా నిర్మిస్తున్నప్పుడు ముందు రోజు రాత్రంతా ఆయన ప్రార్థనలో గడిపాడంట. ప్రార్థనలో గడిపి శిష్యుల్ని ఆయనే ఎంచుకున్నాడు. ఆ రోజుల్లో ట్రెడిషన్ ప్రకారంగా నేను చెప్పాను ఇంతకు ముందు కూడా, ఆ రోజుల్లో రాబాయ్ అంటే టీచర్, రైట్? ఆ జూయిష్ టీచర్స్ ఎలా చేసేవారంటే, స్టూడెంట్స్ నీడ్స్ టు అప్లై. ఈ రాబాయ్ కింద నేను చదువుకోవాలి, లేకపోతే ఇగో గమలియల్ కింద పౌలు నేర్చుకున్నాడు కదా. Paul was, a disciple or a student under Gamaliel. So Gamaliel కింద నేర్చుకోవాలంటే అప్లికేషన్ పెట్టాలి. ఆ అప్లికేషన్ అప్రూవ్ అయింది, Gamaliel is interested in this particular student. Okay, Paul, okay, accepted. Okay, this person rejected. So they had the right, students used to apply and choose their own teachers. వాళ్ళకి ఇది ఉండేది. కానీ ఇక్కడ చూస్తున్నప్పుడు ఏంటంటే యేసయ్య తన శిష్యులను ఎంచుకుంటున్నాడు. శిష్యులు ఆయన ఎంచుకోవడం కాదు, యేసయ్య శిష్యులను ఎంచుకుంటున్నాడు. హీ ఈస్ ద వన్. టీచర్ ఇస్ చూసింగ్ హిస్ డిసైపుల్స్, టీచర్ ఇస్ చూసింగ్ హిస్ స్టూడెంట్స్. అండ్ హీ టాట్ దెమ్ 12 disciplesకి 3.5 years యేసయ్య ఇక్కడ మినిస్ట్రీ చేయడం. ఎందుకంటే హీ కేమ్ అట్ ద ఏజ్ ఆఫ్ 30 అండ్ ఫర్ 3.5 years హీ హెస్ డన్ హిస్ మినిస్ట్రీ. ఎంతోమందిని స్వస్థపరిచాడు, ఎంతో గొప్ప సర్మన్స్ ఇచ్చాడు. ఆయన దేవునిగా వచ్చి ఎన్నో గొప్ప గొప్ప మాటలు మనకి ఎలా నడుచుకోవాలన్న ఆ రూల్స్ అండ్ ఆ హెల్ప్ అన్నది మనకి వాక్యం అంతా కూడా అందజేసి ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. సో ఆ 3.5 yearsలో కూడా ఆయన చేసిన మినిస్ట్రీ అంతా కూడా గాస్పల్స్లో, ద బుక్ ఆఫ్ మాథ్యూ, మార్క్, లూక్ అండ్ జాన్, ఈ 4 గాస్పల్స్లో కూడా చాలా వివరణ మనం చూస్తాం. ఆయన స్వస్థపరిచిన విధానము, ఆయన దెయ్యాలను ఎల్లగొట్టాడు, ఆయన మాట పలికితే దెయ్యాలు పారిపోయాయి అని. కానీ ఇన్ని రకాలుగా మనం గాస్పల్ ఏది చదివినా కూడా వి క్లియర్లీ సీ ద థింగ్స్ గాడ్ హెస్ డన్, జీసస్ హెస్ డన్ ఫర్ అస్. అయితే ఇక్కడ స్టూడెంట్స్గా మనల్ని ఆయన ఎంచుకుంటాడు అండ్ హీల్ బీ ఆర్ టీచర్. అలాంటప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయాలు, నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమై ఉన్నాయంటే దేవుని వాక్యమై ఉంది. దేవుని వాక్యంలో దేవుడు మనకి ఏది నేర్పించాలనుకుంటున్నాడు, ఏ విషయాలు సెలవివ్వాలనుకుంటున్నాడు, లేకపోతే ద లైఫ్ అకౌంట్ ఆఫ్ జీసస్, హిస్ మినిస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్ రిగార్డింగ్ హిస్ లైఫ్. దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ బైబిల్. ఇంకేం నేర్చుకుంటాము? ఎందుకంటే ఆది కాండం మొదలుకొని ప్రకటన వరకు ఎవ్రీథింగ్ it is talking about God's promises, it is talking about God's work, it is talking about a Messiah, it is talking about a future Messiah, it is talking about the Messiah who has come, Messiah, the Savior, Lord Jesus, right? And how he is going to come, the second coming of Jesus. ఎందుకంటే ఒకసారి వచ్చాడు ఆయన, తిరిగి మరలా రెండోసారి కూడా రాబోతున్నాడు. To judge the dead and the living, to separate the sheep from the goat. That is why he is coming. And he is coming to claim his bride. And I've told you, many prophecies about Jesus' first coming as a Messiah have been fulfilled. Every prophecy in the Bible has been fulfilled. Now there is a second coming prophecies. మొదటి కమింగ్ ఎంత ఉన్నదో సెకండ్ కమింగ్ కూడా అంతే రకంగా ప్రాఫెసీస్ చేయబడినాయి. అండ్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, వాట్ హ్యాపెన్స్ వెన్ హీ కమ్స్ బ్యాక్, హౌ విల్ హీ జడ్జ్ ది ఎర్త్ అండ్ వాట్ విల్ బికమ్ టు అస్. అంటే మనకేమవుతుంది, మనం ఎట్టుపోతాము, ఏం జరుగుతుంది, ఏంటి అసలు రిజరక్షన్ అన్నది ఎలా జరగబోతుంది అన్నది ప్రతి ఒక్క డీటెయిల్ మనకు బుక్ ఆఫ్ రెవల్యూషన్లో దేవుడు ఇచ్చి వెళ్ళాడు. సో ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్, సిలబస్ ఇస్ అవుట్. Whether we study or we don't, it's up to us. చదువుతామా, చదువుకోమా, నేర్చుకోమా, మనం జస్ట్ టైం అలాగా పాస్ చేస్తూ ఉంటామా, ప్రొడక్టివ్గా మన జీవితంలో ఏమైనా చేస్తాం? ఎందుకంటే దినంలో అయిపోతున్నాయండి. ఐఎమ్ టెలింగ్ యూ, 2025 ఇట్స్ డన్. లుక్ ఇన్ టు ఇట్. ఆగస్ట్ అయిపోయింది, సెప్టెంబర్ వస్తుంది ఆల్మోస్ట్. క్విక్. దినాలు అలా 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 వెళ్ళిపోతున్నాయి, తెలియని కూడా తెలియట్లా. వయసు మీద పడుతుంది, టైం అయిపోతుంది, శరీరం క్షీణిస్తుంది, బలం పోతుంది. ఏం చేస్తున్నాం దేవుని కోసం? ఎంత నేర్చుకుంటున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం? లేదా యూర్ జస్ట్ స్లంబర్ అండ్ సో స్లగ్గిష్ అబౌట్ థింగ్స్, లేజీగా అట్లా దినం గడిపేసి తిన్నామా, పడుకున్నామా, అట్లా అయిపోయింది, ఏదో కానిచ్చాం అన్నట్టు. ఒకప్పుడు అలా ఉన్నవాళ్ళం మేము. దేవుని తెలుసుకున్న బిడ్డలు అలా ఉండటానికి వీల్లేదని వాక్యం చెప్తుంది. దేవుడు అది ఇష్టపడడు అని దేవుని వాక్యం చెప్తుంది.
ఎందుకంటే లెక్కప్ చెప్పాల్సిన సమయం రాబోతుంది. దేవుడు అడుగుతాడు, నేను నీకు ఇచ్చిన సమయంతో నువ్వేం చేసావు, నేను నీకు ఇచ్చిన తలాంతులతో ఏం చేసావు, వాట్ డిడ్ యూ డూ, గివ్ మీ అన్ అకౌంట్. సమయం ఇచ్చాను, తలాంతులు ఇచ్చాను, అవకాశాలు ఇచ్చాను, డబ్బు ఇచ్చాను, లేదు అన్న దగ్గర, కొదువుగా ఉన్న దగ్గర నా హస్తము నేను విప్పి, నా గుప్పిడి విప్పి నిన్ను దీవించాను. ఏం చేసావయ్యా? ఎంజాయ్ చేశాను, నా బతుకు నేను బతికాను, నా జల్సాలు నేను చేసుకున్నాను, నా ఇది నేను చూసుకున్నాను, నా కుటుంబం నేను పోషించుకున్నాను. నా రాజ్యం కొరకు ఏం చేసావు, నా కొరకు ఏం చేసావు, నా జనుల కోసం ఏం చేసావు? నశించిపోతున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి బయట. దేవుడు అంటే ఎవరో తెలీదు, దెయ్యం అంటే ఏంటో తెలీదు, లోకం తెలీదు, ఏమీ తెలీదు. అలా వెళ్ళిపోతున్నాయి జీవితాలు. అందరూ చనిపోవాలి ఒకరోజు. బయటికి వెళ్తే తిరిగి ఇంటికి వస్తామో లేదో కూడా తెలియని పరిస్థితి. రోడ్డు మీద ఎవడో గుద్ది చంపేస్తే చచ్చిపోతాం అంతే. ఘోరమైన వ్యాధులు వచ్చి, క్యాన్సర్లు వచ్చి. బైబిల్ అందుకే చెప్తుంది, నీటి బుడగ వంటిది నీ నీ జీవితం, ఆవిరి వంటిది. ఆవిరి అంటేనే కనిపిస్తుంది, అప్పుడప్పుడే మాయం. మనకంటే గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది, లక్షల మంది, కోట్ల మంది బ్రతికారు, ఈ భూమి మీద తిరిగారు, జీవించారు, జల్సాలు చేశారు, బతికారు, అంతా అబ్బో అనుభవించారు, చచ్చిపోయారు. కొంతమంది 60కి, కొంతమంది 70కి, కొంతమంది 20, 30లోనే చనిపోతారు, కొంతమంది పుట్టగానే చనిపోతారు. సో చావు అన్నది ఇట్స్ ఇన్ఎవిటబుల్, రైట్? ఎవ్రీవన్ హ్యాస్ టు ఫేస్ డెత్. ద బిగ్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఆఫ్టర్ డెత్. ఈ టెంపరీ జీవితం కోసం ప్రయాసపడుతూ, ఈ టెంపరీ మూమెంట్స్ కోసం, టెంపరీ సుఖాల కోసం, వీటి కోసం ప్రయాసపడుతూ జీవితాన్ని గడిపేస్తూ, ఆర్ వి మిస్సింగ్ ద బిగ్గర్ పిక్చర్? ఆర్ వి మిస్సింగ్ ద బిగ్గర్ పిక్చర్? What about the eternal life? What about life after death? Because it exists. The Bible says clearly. Clearly there is a heaven and there is a hell. And there is a God who is going to judge people. And if you are a Christian and if you are a believer who believes in God, because the word says you are not saved by works. Kriyala cheta kaadu. You are only saved by grace through faith. It is not your own doing. నేను ఇక్కడ నించున్నాను, మీరు ఇక్కడ ఈరోజు ఉన్నారంటే అది దేవుని కృప. దేవుడు కృప అనుగ్రహించాడు కాబట్టి ఈ మాటలు మీ చెవులో పడుతున్నాయి. మీకు ఆ గ్రహింపన్న దేవుడు కలుగజేస్తున్నాడు అని వాక్యం చెప్తుంది. ఇట్స్ నాట్ యువర్ ఓన్ డూయింగ్. సో వేర్ ఎవర్ యు ఆర్ ఇన్ today's life and in your own life situation, I want you to just remember one thing. God is more than willing to teach you life lessons. నీ ఇష్టం. అంటే if you want to learn it the hard way, పడిపోయి, నష్టపోయి, సమయం పోగొట్టుకొని, అంత వృధా చేసుకొని, జుట్టు పీక్కొని, లాస్ట్కి you want to end up as a loser in your life, or you can come to God. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏదొచ్చినా కూడా ఆయన ఆదరించి, ఓదార్పునిచ్చి, ఆ సమాధానమును, శాంతిని కలగజేసి ఆయన నడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు, రైట్? ఐల్ మేక్ యూ లే డౌన్ ఆన్ ద గ్రీన్ పాస్చర్స్. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల, గాఢాంధకారంలో నేను వెళ్ళినను, గాఢాంధకారమైన లోయలో నేను సంచరించున్నాను, ఆయన హస్తము, ఆయన నాతోనున్నాడు, ఆయన నా కీడమై ఉన్నాడు. హీ ఈజ్ మై రాక్, హీ ఈజ్ మై షీల్డ్. దట్స్ అవర్ గాడ్. ఏదో ఊరికే తుస్తుస్ మాటలు కాదు ఇవి, ఊరికే ఏదో సాక్షి పేపర్ కాదు ఇది. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్ అండ్ దిస్ ఇస్ పవర్ఫుల్ and this has promises. This comes with promises. If you want to claim it, if you want to know God, God is saying, I'll lead you. నేను నడిపిస్తా, నేనుంటా, నేను ముందుగా వెళ్తా. మోషే ఏదన్నాడు కదా, నా వల్ల అవ్వదయ్యా, నేను వెళ్ళలేను, నేను మాట్లాడలేను, ఇదంతా నా వల్ల కాదు, వేరే ఎవరినైనా చూసుకో. లేదు, నేను నడిపిస్తా, నేను నీకు ముందుగా వెళ్తాను, నేను నీకు ముందుగా వెళ్ళి I'll set your path straight. I'll do everything for you. You just have to stand. నువ్వు ఊరికే ఉండు. తర్వాత నిర్గమకాండంలోనే మీరు ముందుకు వెళ్ళి చదివినప్పుడు కూడా అక్కడ జనులు వెనకతల ఫరో, ముందేమో ఎర్ర సముద్రము, రైట్? They're stuck. Even in our lives, we come to those crossroads, we're stuck. వెనక ఫరో, ముందు ఎర్ర సముద్రము. ఎటు వెళ్ళాలి? వెనక వెళ్తే ఆడు, ముందుకు వెళ్తేనేమో చావు. వెనక చావే, ముందు చావే, ఎటు వెళ్ళాలి? అప్పుడు దేవుడు పలికిన మాట ఏంటో తెలుసా? Be still and know I'm God. Be still and know I'm God. ఊరకే ఉండుడి అంటది వాక్యం అక్కడ. నాకు చాలా ఇష్టం మాట. ఊరకే ఉండుడి.
చాలాసార్లు నా జీవితంలో కూడా నేను అలాగా తల్లడిల్లిపోతున్నప్పుడు, నేను అలా కష్టాల్లోకి వచ్చేసినప్పుడు, అసలు పీక్స్కి వెళ్ళిపోద్ది, దేవుడు అంటాడు, ఊరకే ఉండు, చూస్తావు, యూ విల్ సీ, జస్ట్ బీ స్టిల్ అండ్ నో ఐఎమ్ గాడ్. ఎందుకంటే అన్నీ నువ్వే చేసుకుని నా అవసరం నీకేంటయ్యా, నువ్వు చేయలేనివి నేను చేస్తాను. నిన్ను విడిపించుకోలేని పరిస్థితుల నుంచి నేను నిన్ను విడిపిస్తాను. నిన్ను పోషించుకోలేని పరిస్థితుల్లో నేను నిన్ను పోషిస్తాను. ఆమేన్. నువ్వు ఎక్కడైతే ఆగిపోయావో, ఎక్కడైతే ఇరుక్కున్నావో, ఎక్కడైతే చిక్కుకున్నావో, ఊరకే ఉండి చూడు, నేను కార్యం చేస్తా అంటున్నాడు దేవుడు. కానీ దానికి మనం చేయాల్సిన పనులు కూడా కొన్ని ఉన్నాయండి. ఊరకే ఉండమంటే ఏమి చేయకుండా జస్ట్ కూర్చోమని కాదు. ఊరకే ఉండమంటే దేవుని మీద ఆధారపడమని, ప్రార్థన ఆపేయమని కాదు, ఉపవాసం ఆపేయమని కాదు, ఆరాధన ఆపేయమని కాదు, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఆపేయమని కాదు. He's not asking you to just slumber around and be sluggish and be lazy about things. ఊరకే ఉండమంటే ఏమి చేయకుండా ఊరకే ఉండమన్నాడు దేవుడు అని చెప్పి అలాగే ఏమి చేయకుండా కొంతమంది కూర్చుంటారు అట్లా, తిని కూర్చొని దినాలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఊరకే ఉండమంటే అది కాదు అర్థం. ఊరకే ఉండమంటే నువ్వేమి చేయకుండా దేవుని మీద ఆధారపడమని అర్థం. ఆధారపడటం ఎక్కడుంది? ఇందాక మీరు ఆరాధన చేస్తున్నప్పుడు కూడా దేవుడు నా మనసులో పెడుతున్న భారం, మీరు ఇఫ్ యూ గైస్ వాంట్ టు జాయిన్, యూ కెన్ జాయిన్, బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ మీ టు ఫాస్ట్. ఎందుకంటే ఇందాక బాబుని పట్టుకుని అక్కడ కూర్చొని అదే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను దేవునికి, ఏంటయ్యా, ఏదో సంథింగ్ ఈజ్ మిస్సింగ్, దెర్ ఇస్ అ గ్యాప్, దెర్ ఇస్ అ వాయిడ్, దెర్ ఇస్ అన్ ఎంప్టీనెస్ దట్ ఈస్ గ్రోయింగ్ ఇన్ మై లైఫ్. నేను నా గురించి మాట్లాడుతున్నాను పర్సనల్. ఎందుకు ఈ గ్యాప్, ఈ సెపరేషన్ ఎందుకు? లార్డ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫీల్ యూ. ఆర్ ఇంతకుముందు ఇది ఏమైంది? దేవుడు ఒకటే అన్నాడు, తిండి ఎక్కువైంది. ఫీడింగ్ యువర్ ఫ్లెష్. You're feeding your flesh more. Where is your spirit? How are you feeding your spirit? Man shall not live by bread alone, but every word that cometh from the mouth of God. దేవుని పలుకు ప్రతి మాట మనల్ని జీవింపజేస్తుంది. Not bread alone. That's God's word. So if you want to feel, if you lack God's presence and if you feel that something is a disconnect ఉంది, ఇంతకు ముందున్న ఇది లేదంటే, I think it's big time that we revive ourselves. That there should be revival. దేవా, నన్ను ఆ ఉజ్జీవము కలగజేయి, మళ్ళీ తిరిగి నన్ను set me straight. That's how God corrects us. Like I told you, he's a teacher and we are as students. And now when you're going astray, నువ్వు ఆ దారి తప్పిపోతున్నప్పుడు నిన్ను ఒక 2 దెబ్బలు వేసినా దారిలో సరిచేసి తీసుకొస్తాడు దేవుడు. ఎందుకంటే అలా సరి చేయకపోతే where you lead yourself into is utter destruction. సో కాసేపు గద్దింపు మంచిదే, కాసేపు నొప్పి మంచిదే, కాసేపు ఓర్పు, లేకపోతే కాసేపు నీ శరీరాన్ని తృణీకరించుకొని కడుపు మార్చుకోవటం మంచిదే. ఉపవాసంలో ఉండి నాతో గడుపు అని దేవుడు అడుగుతున్నాడు. అయితే ఒక సంఘంగా మనం we can take a call any one day in the week. We can start slow. ఎందుకంటే over commitment, under delivery, I hate doing that in my church. We'll start slow. వారంకి ఒక రోజు పెట్టుకుందాం, ఉపవాసం ఉందాం. We'll give it to God. We'll give time to God. We'll replace the physical food with spiritual food, which is God's word. ఆకలేస్తుంది, అన్నం టైం అయింది, 2 గంటలకు ఎప్పుడు అన్నం తింటాం, లంచ్ టైం అయింది కదా, 2 o'clockకి ఫిజికల్ ఫుడ్ని స్పిరిచువల్ ఫుడ్తో రిప్లేస్ చేద్దాం. And then dinner or breakfast, it's up to you guys. So you guys choose. మీరు చెప్పండి, ఫ్రైడేనా ఎప్పుడైనా, we can all sit మార్నింగ్స్ ఎప్పుడైనా మంచి ప్రార్థన చేసుకుని we'll ask God, revive me. నిజమే, తిండి ఎక్కువైందా, కొవ్వు ఎక్కువైందా జీవితంలో, I'm not able to feel you. So flesh is overtaking my spirit. I don't want that. Spirit should rule the flesh, not the other way around. Because spirit is willing, flesh is weak. చాలామందికి అదే పరిస్థితులు ఉంటాయి. నేను ఆ పరిస్థితుల్లో ఉన్నాను. అయితే దేవుడు కలగజేసిన ఆ కన్విక్షన్ను నేను పంచుకుంటున్నాను. అయితే మరి ఈ సమయంలో కొంచెం ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసుకొని దేవుని అడుగుదాము, for his divine instruction, to teach us the ways of life and to lead us. And if you're honest, if you're earnest in asking, and if you're true about what you ask God, deva nijanga నాకు సహాయం కావాలి. ఎందుకంటే if we are not desperate about our situation, who else will be? If you are not desperate about what you're going through in your life, who else will be?
ఇంకా ఎవరు చేస్తారు? ఎవరు వచ్చి సరి చేస్తారు? ఎవరు వచ్చి మన జీవితాన్ని మారుస్తారు? ఎవరో వచ్చి ఎవరినో ఉద్ధరించరండి. ఎవరో వచ్చి ఎవరికి సహాయం చెయ్యరు. మనం చాలా అనుకుంటామా, మా అంకుల్ ఇది, మా నాన్న ఇది, మా ఆంటీ ఇది, మాకు ఇక్కడ వీళ్ళు ఉన్నారు, మాకు అక్కడ వాళ్ళు ఉన్నారు, మేము తోపులం. అది ఎవడో రాడు. I can tell you with 100% certainty. But when God is for you and He's standing on your behalf, trust me, He'll send you favor. He'll send you favor like anything. నీకు తెలియని మనుషులు, తెలియని రిసోర్సెస్, they will start calling you, they'll start sending help. You have no idea. You have to taste that and see in your life. But if you want to taste it, we need to ask God in prayer. Nothing, పోయేదేం లేదు, దేవుని అడగటమే. పరిశుద్ధుడ, ప్రేమమయుడ, కృప కలిగిన తండ్రి, ఇక్కడ ఉన్న బిడ్డలను అందరినీ చూడమని, నన్ను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని ప్రభు. Lord, from the bottom of our hearts we ask you, we need help this evening. అయ్యా, ఇదంతా ఒక షో కాదు, ఇదంతా ఏదో ఫార్మాలిటీ వేరే వాళ్ళకి చూపించుకోవడానికి కాదు తండ్రి. నిజంగా యథార్థంగా నేను నీ సన్నిధికి వచ్చి మేము అడుగుతున్నాం, విత్ ఆల్ ఆనెస్టీ లార్డ్, దట్ వి ఆల్ నీడ్ యువర్ హెల్ప్. నువ్వు మార్గం తెరవయ్యా. ఏ రకంగా తెరుస్తావో మాకు తెలియదు. అన్ని ద్వారాలు మూసుకుపోయి ఉన్నాయి, అన్ని మార్గంలో తండ్రి నిలిచిపోయి ఉన్నాయి. మేము ఎటు వెళ్ళాలో అర్థం కాని ఆ క్రాస్ రోడ్ సిచ్యువేషన్లో మేమున్నాం. నేటి దినమున నువ్వు నడిపించకపోతే, నువ్వు మార్గము చూపించకపోతే ఎటు వెళ్ళాలో తెలియలేని ఒక దౌర్భాగ్యమైన స్థితి మాది. అండ్ we understand, we admit, we accept that. In your presence we ask, send us help. సహాయంను పంపించు, కృప చూపించు ప్రభా. తండ్రి, కొత్త ద్వారాలు తెరువు నాయన. నూతన క్రియ మా జీవితంలో జరిగించమని అడుగుతున్నాను. Behold, the old has passed and the new has come. That's your word. That's a promise. And we claim that promise, Lord. నూతన క్రియ జరిగించు ప్రభు. పాతవి ఇదిగో గతించిపోయినాయి, పాతవి తుడిచివేస్తున్నాను, ఒక నూతన క్రియని జీవితంలో నేను ఆరంభించబోతున్నాను అంటున్నాడు దేవుడు. అయితే నోరు విప్పి మనం అడగాలి. Because you know why? Closed mouths cannot be fed. Closed mouths cannot be fed. You need to open your mouth and you need to ask God, Lord, send me help. Lord, help my situation. Lord, నాకు అంత విశ్వాసం లేకపోవచ్చు, నాకు ఇదంతా అర్థం కాకపోవచ్చు తండ్రి. నా విశ్వాసము, నా హోప్, నా నిరీక్షణ అంత దృఢంగా లేకపోవచ్చు. ఆవగింజంత విశ్వాసం ఉంటే కొండను కదపచ్చు అంటున్నావు అయ్యా నీ వాక్యంలో. బలమైన వాక్యం. If you have a mustard seed faith, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటున్నాడు దేవుడు. Mustard seeds faith, you can talk to this mountain, be cast away into that sea, and the mountain will move. అలా పర్వతములుగా మన జీవితంలో పాపాలు కూడుకొని ఉన్నాయి, రహస్యమైన పాపాలు, ఒక దౌర్భాగ్యమైన స్థితి, కుళ్ళు, కుతంత్రాలు, కోపము, ద్వేషం, లేకపోతే మన జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్, జాబ్లెస్నెస్ అయి ఉండొచ్చు, డబ్బు లేకపోయిన స్థితి అయి ఉండొచ్చు, లేకపోతే ఆత్మీయంగా ఎదగలేని స్థితి, బ్రోకెన్ రిలేషన్షిప్స్, బ్రోకెన్ ఫ్యామిలీస్, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అమ్మ, నాన్న, ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితి అయి ఉండొచ్చు. దేవుడు అంటున్నాడు, నేను వింటున్నాను. ఐఎమ్ లిస్నింగ్. ఐ యామ్ ద గాడ్ హూ ఫార్మ్డ్ యూ. ఐఎమ్ యువర్ ఫాదర్. ఐఎమ్ గాడ్ ద ఫాదర్. నిన్ను నిర్మించిన వాడిని, నిన్ను సృష్టించిన వాడిని నేనే. నీ తల్లి గర్భములో రూపింపబడక ముందే నిన్ను పేరు పెట్టి పిలుచుకున్న దేవుని నేను అంటున్నాడు దేవుడు. Come to me, turn to me and plead before me, pray to me, I'll send help. అడుగుతున్నాం ప్రభు, దీన మనసుతో తగ్గించుకొని. We take away all the pride. మా జీవితంలో ఉన్న డంబము, మా జీవితంలో ఉన్న గర్వము అంతటినీ పక్కకు తోసి నీ సన్నిధిలో అయ్యా నీ పాదాలు పట్టుకుంటూ అడుగుతున్నాం, send help. Change our situation, change our life. నెమ్మదిని కలగజే. Give us peace. Give us your supernatural peace, Lord. Not like the world, but the peace that comes from you, God. అలాంటి సమాధానం, అలాంటి శాంతి మాలో కలగజే నాయనా. అయ్యా, give us the ears to hear, give us the eyes to see, and give us the heart to understand your ways, Lord. You are our teacher. We are your students. To teach us the life lessons, teach us the right decisions to take in our lives and to move forward, Lord.
రాబోతున్న వారము, రాబోతున్న కొన్ని వారాలు తండ్రి చాలా ముఖ్యముగా ఉన్నాయి తండ్రి మా అందరి జీవితాల్లో కూడా. సౌమ్య జీవితంలో, నా జీవితంలో, రాహుల్ జీవితంలో, డానీ జీవితంలో, అత్తయ్య వాళ్ళ జీవితంలో ప్రభు, చిన్నారి జీవితంలో, నా కుటుంబం అంతటి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. రాబోతున్న కొన్ని వారాలు ఇట్ ఈస్ క్రూషియల్ ఫర్ ఆల్ ఆఫ్ us ఇన్ మెనీ వేస్, బట్ వీ సీక్ యువర్ హెల్ప్. మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఏ ప్రార్థన కూడా ఉట్టిగా వెళ్ళిపోదంటున్నావు. ప్రతి ఒక్క ప్రార్థన ఆలకింపబడుతుంది, నేను తప్పక జవాబును దయచేస్తానన్న దేవుని తండ్రి. వి బిలీవ్ that you're going to change the situations. We believe that you're going to change things in our life. నీ మీద సమస్త భారమును పెడుతూ అంతా నీ చేతికే ఇస్తూ తండ్రి. We are not leaning on our own understanding, on our own wisdom, on our own knowledge. ఎందుకంటే ఎన్నోసార్లు బొక్కబోర్ల పడ్డాం నాయన. Now we want to try what we want to try with you, Lord. We want to try with you. Help us with this coming few weeks. వెతబడిన వాక్యం దీవించు, ఆరాధనను దీవించు, సమస్తము నీకు మహిమ వచ్చే విధంగా నువ్వు జరిగించమని, ఏ అపాయము రాకుండా చూడమని తండ్రి. ఉన్న ప్రతి ఒక్క బిడ్డని చేతికి అప్పగిస్తూ చిన్న ప్రార్థన దయతో ఆలకించమని